శ్రేష్టంబౌ గ్రంథంబులో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఆ శ్రేష్టంబౌ గ్రంథంబులో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క బైబిల్ పఠనంలోకి వెళ్ళే ముందుగా మన యొక్క వాక్య భాగాన్ని చదువుదామండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము. ముప్పై 31వ వచనం నుంచి 34వ వచనం వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, అందుకు ప్రభువు, నీ చెప్పులను విడువుము, నీవు నిలిచియున్న చోటు పరిశుద్ధ భూమి. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ యొక్క అపొస్తలుల కార్యముల 7వ అధ్యాయములో స్తెఫను ప్రజల ఎదుట, పెద్దల ఎదుట, ప్రధాన యాజకుడి ఎదుట, శాస్త్రులు పరిసయ్యుల ఎదుట నిలవబడి జరిగిన విషయాలన్నిటినీ చెప్తున్నాడు వారికి. అబ్రహాము కాలం మొదలుకొని అబ్రహాము దగ్గర నుంచి దేవుడు ఎలాగ ఒక మనిషిని ఏర్పరచుకొని ఆ మనిషి ద్వారా ఒక సంతానాన్ని తీసుకుని వచ్చి అతని సంతానం ద్వారా దేవుడు ఈ భూమి మీదకి రావాలనుకొని ఏ రీతిగా ఒక జనాంగాన్ని దేవుడు ప్రత్యేకం చేశాడో ఆ విషయాలన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీవు నేను కూడా రక్షించబడ్డాము, దేవుని పిల్లలుగా చేయబడ్డాము అంటే దేవుడి యొక్క అనాదికాల సంకల్పము. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు? ఏ కారణము చేత దేవుడు మనల్ని విడిపించాడు ఈ లోకము నుండి? ఎందుకంటే ఈ విషయాల్ని మనం తెలుసుకోలేనప్పుడు మనం ఆయన కొరకు జీవించలేము. అందుకనే మనం దేని కొరకైతే పిలువబడ్డామో ఆ పిలుపునకు తగినట్లుగా మనం జీవించవలసిన వారు ఉంటున్నాం. ఒకవేళ నువ్వు విశ్వాసగా ఉండడానికి పిలువబడ్డావా, ఒక విశ్వాసగానే జీవించడానికి ప్రయత్నించేయి. ఒక దేవుని సేవకుడిగా నువ్వు పిలువబడ్డావా, దేవుని సేవకుడిగానే పనిచేయడానికి ప్రయత్నించేయి. ఒకవేళ దేవుని యొక్క మందిరంలో రక్షించబడి ఒక పరిచారకురాలుగా నువ్వు ఉండాలి అనుకున్నావా, అలాగ ఉండడానికి ప్రయత్నించేయి. ఎందుకంటే వారి యొక్క పిలుపుల విధానం అనేది వేరు. దేవుడు అందరినీ ఒక పని కొరకు పిలలేదు. ఆయన పిలిచిన పిలుపు విధానం వేరు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు దేవుడు పిలిచి ఆ పనిని వారికి అప్పగించిన వాడు ఉంటున్నాడు. ఈ రోజులో చూడండి, ఒక ప్రభుత్వ ఆఫీసులో ఆ ఉద్యోగానికి ఎవరెవరు కావాలి అనుకునేది మొట్టమొదటిగానే వారు తీర్మానం చేస్తారు. ఒక రెవెన్యూ ఆఫీసులో అనుకోండి, ఒక రెవెన్యూ ఆఫీసులో ఎవరెవరు కావాలి అంటే ఆయన అంటాడు, మొట్టమొదటిగా ఒక తహసీల్దార్ కావాలి, ఎంఆర్ఓ గారు కావాలి. రెండవదిగా ఎంఆర్ఓ తర్వాత ఒక ఆర్ఐ ఉండాలి. ఆర్ఐ తర్వాత ప్రతి ఊరికి కూడా ఒక విఆర్ఓ ఉండాలి. విఆర్ఓలు ఉంటాడు. ఆ తర్వాత ఆఫీసులో ఇంకెవరు ఉంటారంటే ఒక రికార్డ్ అసిస్టెంట్ ఉంటాడు, ఒక టైపిస్ట్ ఉంటాడు. అంతేకాదు ఒక క్లర్క్ కూడా ఉంటాడు.
రెండవదిగా ఒకవేళ లేకపోతే ఒక అటెండర్ కూడా ఉంటాడు. వీళ్ళందరూ ఒకే ఆఫీసులో ఉద్యోగం చేసినా వారి వారి యొక్క బాధ్యతలు, వారి వారి యొక్క పని విధానం వేరు. ఒక అటెండర్ వెళ్ళి ఎంఆర్ఓ కుర్చీలో కూర్చుంటాను అంటే కుదరదు. ప్రభుత్వం నీకు ఉద్యోగం ఇచ్చింది, నువ్వు ఏ ఉద్యోగానికి పిలువబడ్డావంటే ఒక అటెండర్గా ఉండడానికి మాత్రమే పిలువబడ్డావు, అంతేగాని నువ్వు ఎంఆర్ఓగా ఉండడానికి నువ్వు పిలువబడలేదు. ఆ ఉద్యోగానికి నువ్వు అర్హుడు కాదు. ఆ ఉద్యోగానికి అర్హులైన వారు మరొకరు ఉన్నారు, వారు మాత్రమే దాని ఆ సీట్లో కూర్చుంటారు, కానీ ఉన్నవారెవరు కూడా దాంట్లో ఉండడానికి అధికారం లేదు. అలాగే దేవుని యొక్క ప్రజలుగా కూడా మనల్ని కూడా దేవుడు ఆయన పిలిచి ఏర్పరచుకున్నాడు. దేనికోసం ఏర్పరచుకున్నాడు సరే మీకు చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. క్షమించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 20-21 వచనమండి. 20-21 వచనం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను. దాసుడివై ఉండగా పిలువబడితేవా చింతపడవద్దు, కానీ స్వతంత్రుడు వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు వగుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. 24 వచనమండి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. నువ్వు దేని కొరకు పిలువబడ్డావు, దేని కొరకు దేవుడు నిన్ను పిలిచాడు, నీ పని ఏంటి, నువ్వు చేయవలసిన విధానాన్ని అంతవరకు మాత్రమే ఉండాలా. అంతకు మించి నువ్వు ఉండడానికి నువ్వు అర్హుడు కాదు. అందుకని ఒక విశ్వాసగా ఉండడానికి అర్హతలేంటి, ఒక దేవుని సేవ చేయడానికి అర్హతలేంటి, ఒక సంఘములో పరిచర్య చేసే అర్హతలేంటి, ఇవేమీ అర్హతలు లేకుండా దేనికి వారు బాధ్యులుగా, అంటే దాని బాధ్యత అప్పగించబడడానికి వారు యోగ్యులు కారు. అందుకని బైబిల్ గ్రంథంలో నుంచి మరొక మాట కూడా చూపిస్తాను మీకు. అంటే ఎలాగా అర్హత, అంటే దేన్ని బట్టి అర్హత కలుగుతుంది, వారు దేన్ని బట్టి అర్హత సాధించిన వారు ఉంటారు అనే విషయాల్ని మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలనే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభావము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారినై ఉండవలెను. ఉసరా, దేవుని యొక్క మందిరములో పరిచర్య చేయాలి అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలు లేకుండా వారు దేవుని యొక్క మందిరములో వారి యొక్క బాధ్యత, వారి కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ దైవజనుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క మందిరములో ఎవరు ఎలాంటి వారు, ఎవరి బాధ్యతలు ఏంటి అనేవి మర్చిపోయారు. అర్థమైందా? వారు బాధ్యతలేంటి, వారు చేయవలసిన పని ఏంటి, ఇవన్నీ మర్చిపోయారు. అందుకనే ఈరోజు దేవుడు ఎవరిని ఏ పని కొరకైతే పిలిచాడో ఆ పని కొరకు మాత్రమే వారు ఉండాలి, కానీ వారి పై స్థానాన్ని కోరకూడదు. కానీ నేటి దినాల్లో ఎలాగుంది అంటే వారు ఆ స్థానాన్ని మించి వెళ్తున్నారన్నమాట. దేవుడు నిన్ను దేని కొరకైతే పిలిచాడో ఆ స్థితి మర్చిపోయి దానికంటే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అనుకుంటున్నారు. దైవ సేవకులైన వారు ప్రతి ఒక్కరికి కూడా దైవజనుడు భక్సింగ్ గారు ఈ మాట తరచుగా చెప్తూ ఉండేవారట. ఎందుకంటే మార్టిన్ గారు మాకు ప్రతి దైవ సేవకుల కూడికలో ఈ మాటను గుర్తు చేసేవారు. మీకు చూపిస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనమండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత
మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిన పనియే చేసి ఉన్నామని చెప్పుడనెను. సరే, వాళ్ళు ఎప్పుడూ కూడా యేసుప్రభువారు వారికి ఏం చెప్పాడు అంటే, మీరు ఏది చేసినా, మీకు ఆజ్ఞాపించబడినవన్నీ మీరు చేసినప్పటికీ కూడా మీరు దేవుడి దగ్గర ఏమని చెప్పాలి అంటే, ప్రభువా, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము దేనికి పనికిరాము, నువ్వు వాడుకుంటేనే తప్ప మేము వాడబడతామే తప్ప మా అంతట మేమేమీ వాడబడలేము. అర్థమైందా? ఈ రోజుల్లో చాలామంది దేవుని సేవకుడికి ఉండవలసిన అర్హతలు ఏంటి? ఎవరు దేవుని సేవకులు? బైబిల్ ట్రైనింగ్ అయిపోతే దేవుని సేవకులు అయిపోతారా? బోధించేస్తే దేవుని సేవకులు అయిపోతారా? అసలు సేవా విధానం అంటే ఏంటి? అసలు దేవుడు నిన్ను పిలిచాడా? దేని కొరకు నిన్ను పిలిచాడు? ఒకవేళ నిజంగా నేను దేవుని సేవ కొరకే పిలిస్తే నీకు విశ్వాసం ఉందా? ఒక దేవుని సేవకుడు అనేవాడు మొట్టమొదటిగా తన విశ్వాసంతో జీవించవలసిన వాడు. నిన్ను దేవుడు పిలిచాడు కాబట్టి నీకంటూ నీకు ఇంకే ఆధారము లేకుండా దేవుడి మీదే విశ్వాసముతో జీవించాలి. ఆయన సేవకుడంటే అంతే తప్ప నేను దేవుని సేవకుడినే, నేను పాస్టర్ ట్రైనింగ్ అయిపోయాను, లేకపోతే నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, ఇలాంటివి చెప్పినంత మాత్రానికి వారు సేవకులు కారు. నువ్వు దేవుని కొరకు దేన్ని వదిలిపెట్టావు? నేను పిలిచిన దేవుడు ఆయన చెప్పినట్లుగా నువ్వు అన్నీ వదిలేసావా? వదలకుంటే మరి నువ్వెలా దేవుని సేవకుడు పోతావు? అందుకనే ఎవరిని పడితే వారిని దేవుని సేవకులు అంటే మనం లెక్క చేయం. అసలు మన సహవాసంలో ఖచ్చితంగా మనకు నేర్పించింది ఏంటంటే, బయట సేవకులు ఎవరు వచ్చినా గుమ్మం మెట్టు కూడా ఎక్కనివ్వం. అసలు సమస్య లేదనమాట. వాళ్ళు ఎవరైనా సరే, లోకములో వాళ్ళ పాస్టర్లు ఏమో కానీ మన దగ్గర మాత్రం చల్లనివ్వం. అసలు మనం అందుకనే మన దగ్గరికి ఏ పాస్టర్లు కూడా రారు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళం. ఎందుకంటే దేవుని సేవకుడు అనేవాడికి ఉండవలసిన అర్హతలు లేకుండా ట్రైనింగ్ అయిపోయినంత మాత్రంగా పాస్టర్ అయిపోయాడు. వాడు ఎలాగ బోధించాలో నేర్చుకున్నాడు అంతే. ట్రైనింగ్ అంటే ఏంటంటే నువ్వు ప్రజలకు ఎలాగ బోధించాలి. ఎలా బోధిస్తారు? ఆ ట్రైనింగ్లో నేర్పించేదంతా ఏంటంటే ఇతరులకు నువ్వు బాధ కలిగించకుండా నువ్వు వాక్యాన్ని చెప్పగలిగితే నువ్వు ఎప్పటికీ సుఖంగా జీవిస్తావు, నీకు ఏ కొరతలు రావు. నువ్వు కానీ ఇతరులను నొప్పించినట్లుగా కానీ బోధించావు అంటే నీకెవ్వరూ సహాయం చేయరు, నీ బ్రతుకు ఒంటరైపోతావు. కాబట్టి నువ్వు బోధించడం ఎప్పుడు కూడా విశ్వాసులకి అనుకూలంగానే బోధించాలే తప్ప దేవుడికి అనుకూలంగా బోధించకూడదు. అందుకని ఈనాడు బోధ ఎలాగుందో తెలుసా? మనుషులకు అనుకూలమైన బోధలు బోధిస్తున్నారే తప్ప దేవునికి ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్పమన్నాడు అనే బోధ వారు వినలేని పరిస్థితులు. అందుకనే దేవుడు నీకు నాకు నేర్పించాలనుకునేది ఏంటంటే ఎవరి స్థితిలో వారు మాత్రమే ఉండాలా. ఆ స్థితిని మించి బయటికి రావడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ అలాగ వస్తే నీ స్థాయిని నువ్వు పోగొట్టుకున్నట్టే. ఒకసారి ఇలా చెప్పారు దైవ సేవకులు. ఏం చెప్పారంటే, బాక్సింగ్ గారికి ఉన్న అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా వైట్ షర్టు వైట్ ప్యాంటు ఇన్షర్ట్ చేసి ఒక నల్ల బెల్ట్ వేసుకొని ఇన్షర్ట్ చేసిన తర్వాత ఆయన ఎప్పుడూ కూడా సాక్స్ షూ వేసుకునేవారు అన్నమాట. వైట్ బ్లాక్ ఒక షూ వేసుకునేవారు, వేసేవారు. ఆయన మీటింగ్కి వెళ్ళారంటే ఆ హాల్లో తీసేసి లేకపోతే బయట తీసేసి ఆయన వెళ్ళేవారు అనమాట. ఆయన ఎప్పుడు ఇలాగ ఉండేవారు. చాలామంది దేవుని సేవకులట బాక్సింగ్ గారిని అనుకరించేవారట. అంటే వైట్ బట్టలు వేసుకొని ఇన్షర్ట్ చేసి బ్లాక్ బెల్ట్ పెట్టుకొని బ్లాక్ షూ వేసుకొని ఉండేవారట. అంటే వేసుకోవద్దు తప్పంట లేదు, కానీ ఆయనలాగా అనుకరించడం తప్పు. ఆయన వేసుకున్నాడని నువ్వు వేసుకోవడం కాదు. నువ్వు వేసుకోవాలనుకుంటే వేసుకో, తప్పులేదు. కానీ ఆయన్ని అనుసరించి ఆయనలాగే నువ్వు ఉండాలా అంటే నువ్వెలాగైపోతావు? అంటే బాక్సింగ్ గారు లాగా వైట్ బట్టలు వేసుకొని బ్లాక్ ఒక షూ వేసుకొని ఆ బ్యాక్ బెల్ట్ పెట్టుకుంటే నువ్వు బాక్సింగ్ గారు అయిపోతావా? బాక్సింగ్ గారు అవ్వాలి అంటే ఆయన దేవుడు ఎన్ని సమస్యలను గుండా తీసుకెళ్ళాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆయన దేవుని సేవలో ఎన్ని బాధలు అనుభవించాడు. అవన్నీ అనుభవించిన తర్వాతే దేవుడు ఆ స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన్ని. బైబిల్లో అంటే ఏమంటారు అంటే దేవుడు ఒక మనిషికి ఇచ్చిన స్థానాన్ని ఆ స్థానంలోనికి ఇంకొక మనిషికి ఇవ్వడట. మీరు ఎప్పుడైనా చూడండి,
మన ఫింగర్ ప్రింట్, మన వేలు ముద్రలు మనకు ఉన్నట్లుగా ప్రపంచంలో ఇంకెవ్వరికీ అలాగ ఉండవు. ఉంటాయా? ఉండవా? ఏంటండి, ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉంటే నీకు ఉన్న ఏలు ముద్రలు నీలాంటి ముద్రలు ఇంకెవరికి ఉండవు. ఇంకొకటి ఏంటి తెలుసా? నీకున్న తల వెంట్రుకలు అలాంటి వెంట్రుకలు ఇంకెవ్వరికీ ఉండవు. అవునా? మీరు చూడండి, ఏదైనా హత్య జరిగినప్పుడు వాళ్ళ తల వెంట్రుకలు దొరికాయి అనుకో, ఆ వెంట్రుకలు కూడా తీసుకుని పరీక్ష చేస్తారు వాళ్ళు. ఎందుకో తెలుసా? నీ తలకు అందరి వెంట్రుకలు తెల్లగానే నల్లగానే ఉంటాయి, అందరి వెంట్రుకలు తల వెంట్రుకలు అంటావు, కానీ నీకు ఉన్న వెంట్రుకలు లాంటివి ఇంకా ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవట. చూడండి, దేవుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఇచ్చాడనమాట. అవి ఇంకెవ్వరికీ ఉండవు. అలాగే నీకు ఇచ్చిన ఘనత కానీ, నీకు ఇచ్చిన ఆధిక్యతలు కానీ దేవుడు నీకు ఇచ్చాడు అంటే ఆ ఆధిక్యత మరొకరికి ఇవ్వరు, అది నీదే. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో అబ్రహాము యొక్క స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వలేదు. అది అబ్రహాము స్థానం అబ్రహాముదే, మోషేకి ఇచ్చిన స్థానం మోషేదే, అహరోనుకి ఇచ్చిన స్థానం అహరోనుదే. ఇలా ఎవరికిచ్చిన స్థానం వాళ్ళదే తప్ప వాళ్ళ స్థానంలోనికి మరొకరు రాలేదు, వారిలాగా ఉండడానికి ప్రయత్నం చేయలేదు. దేవుడు ఒక స్థానాన్ని నీకు ఇచ్చాడు అంటే అది నీ స్థానం. అది నీ స్థానంలోనికి ఇంకొకరు రావడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకో. అలాగే దేవుని బిడ్డలుగా నీ పిలుపు, నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకోవడానికి చాలా జాగ్రత్త పడాలా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకునుడి. దేనికి దేవుడు నిన్ను పిలిచాడు? ఇది మొదటిది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు స్టెఫెనుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, తన ద్వారా దేవుడు ఏం చేయించుకోవాలనుకున్నాడు, అతని ఏర్పాటు ఏంటి అనేది గుర్తించాడు ఆయన. ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డామని చెప్తున్నావు, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నావు, కానీ దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడు? ఇంతమంది, ఇన్ని కోట్ల మంది భూమి మీద ఉండగా దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించాడు? మన ద్వారా ఆయన ఏమి కోరాడు? ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఏం ఆలోచిస్తాం తెలుసా? ఆయన మనల్ని ఏర్పరచుకోవడం కాదట, మనమే దేవుని నమ్ముకున్నామంట. అందుకని నేను లేకపోతే నిన్ను ఎవరు నమ్ముకుంటారు తండ్రి? నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నువ్వు నాకు ఏం చేయాలో తెలుసా? నేను అడిగిన వల్ల ఇవ్వాలి నువ్వు, అంతే కదా. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరినీ ఏమని అడుగుతారు దేవుణ్ణి? ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇది అన్నీ ఇవ్వాలి, నువ్వు ఎందుకు ఇవ్వవు? నువ్వు నా దేవుడుగా నేను నమ్ముకున్నాను కదా అంటావు. ఎందుకు? మనం దేవుడిని నమ్ముకున్నామంట, మనం దేవుడి బిడ్డలం అయ్యాం కాబట్టి ఇప్పుడు మనకు దేవుడు అన్నీ ఇవ్వాలి. నువ్వు ఆయన నమ్ముకున్నందుకు. ఎందుకంటే నువ్వు నమ్మకపోతే ఆయనకి దేవుడు కాదు కదా. అలాంటి దేవుడా? ఆయన అన్నాడు, మనుషుల చేతుల్లో నేను సేవించబడే దేవుని కాదు, నువ్వుంటే నేను లేను, నీ చేతుల్లో నేను కనపరచబడాలి, నీ చేతుల గుండా నేను దీవి ఆశీర్వదించబడాలని నేను ఎప్పుడు అలాగ అనుకోను. నువ్వెంత నా దగ్గర, నేనుంటే నువ్వున్నావు. అందుకనే మనుషుల చేతులలో ఆయన ఎప్పుడూ పూజింపబడ్డట. కానీ మనం ఎలా లెక్కెడతాం తెలుసా? మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవుడు చచ్చినట్టు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు ఆయన. ఆయన అంటాడు, నువ్వు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మొదట నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు కదా. సరే మీకు చూపిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక. ఇక్కడ యోహాను యేసు ప్రభువారి గురించి, అంటే ఇక్కడ ఉన్న దేవుని యొక్క ప్రజల గురించి ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనమండి. 10వ వచనం, 4:10 వచనమండి. మనం దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. సరే, ఆయన అంటున్నాడు, దేవుడే మొదట మనల్ని ప్రేమించాడట, దేవుడే మొదట మనల్ని రక్షించాడట. అందుకన్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి, సరే దేవుడే మనల్ని ప్రేమించాడట. సరే, ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. 19వ వచనం, 4వ అధ్యాయము 19వ వచనం, 4:19. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. చాలండి. ఆయన అంటున్నాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనం ప్రేమించితే ఆయన ప్రేమించడం కాదు. ఆయన ప్రేమిస్తేనే నువ్వు ఆయన ప్రేమించవు. ఆయన నేర్పించకుండా ప్రేమ అనేది ఏంటో నీకు తెలియదు.
కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మొదట మిమ్మల్ని ప్రేమించాను, నేను మొదట లోకంలో నుంచి మిమ్మల్ని వేరు చేశాను. నేను 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 ఇశ్రాయేలు ప్రజల గురించి ఐగుప్తు దేశంలో తీసుకొచ్చినప్పుడు అదే మాట అంటాడు, నేను 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 విడిపించాను, నేను తీసుకుని వచ్చాను, నేను మీకు ఇచ్చాను, అన్నీ నేను నేను నేను. ఆయన లేకుండా ఏమీ లేదు. మరి ఆయన ద్వారా రక్షించబడ్డాను అని చెప్పుకుంటున్న మనము ఎందుకు దేవుడు నన్ను రక్షించాడు? అసలు దేవుడు నన్నెందుకు రక్షించాలి? నా నుండి దేవుడు ఏం ఆశించాడు? నా నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేనేం చేయాలనుకుంటున్నాడు? అసలు నా పిలుపు ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు నన్నెందుకు రక్షించాడు? ఎంతమంది ఉండగా నిన్నే ఎందుకు రక్షించాడు? ఎంత అద్భుతమో తెలుసా? అందుకే దేవుడు అంటాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకోవడము అనేది నీ తల్లిదండ్రులకు రక్షణ ఉండదు, నీ అన్నదమ్ములకి నీ అక్క చెల్లెండ్రులకు రక్షణ లేదు, నీ బంధువుల్లో ఎవరికీ రక్షణ లేకపోయినా దేవుడు నిన్ను మాత్రం రక్షించాడు. ఆయన ఎలా? మా కుటుంబంలో ఎవ్వరూ దేవుడిని ఎరగకుండా ఉన్నప్పుడు నన్ను దేవుడు ఎలాగ రక్షించాడు? ఆయన అంటున్నాడు, ఇది నా ఏర్పాటు, నేను నిన్ను ఏర్పరచుకున్నానంతే. నీ తల్లిదండ్రుల రక్షణ పొందారా, నీ తోడబుట్టిన వాళ్ళ రక్షణ పొందారా, ఇంకా నీ బంధువుల రక్షణ పొందారా, ఇవి నాకు అనవసరం. నేను నిన్ను అనాదికాల సంకల్పంలో నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నేను నిన్ను రక్షించాను, అంతే. ఈ రక్షణ ఆయన నీకు ఇస్తే వచ్చింది కానీ నువ్వు తెచ్చుకున్న రక్షణ కాదు. అర్థమైందా? అందుకని అంటాడు ఆయన, రక్షణ యెహోవా యొక్క ఆధీనంలో ఉందట. నువ్వు నేను రక్షించబడ్డాము అంటే అది దైవ సంకల్పం అన్నమాట. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరము అంటాడు ఆయన. నువ్వు నేను రక్షించబడ్డాము అంటే అది దేవుని యొక్క వరము. సరే, ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు. ఎందుకు రక్షించాడు? ఇది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎందుకు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను? ఎందుకు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను? నమ్ముకోవడానికి గల కారణం ఏంటి? ఇవి తెలుసుకోకుండా మనం ఏదో దేవుడి గుడికి వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, మనం అడిగింది మనకి దేవుడు సాయం చేస్తున్నాడు, ఇంతేనా? ప్రభువా, నన్ను ఎందుకు నువ్వు ఏర్పరచుకున్నావు? నా నుండి నువ్వేమి కోరుతున్నావు? నేనేం చేయాలనుకుంటున్నావు? ఇది నాకు తెలియచెప్పు. మొట్టమొదటిగా నా పిలుపేంటి? రెండవదిగా దేని కొరకు నేను పిలువబడ్డాను? మూడవదిగా నేను ఏం చెయ్యాలని నువ్వు కోరుతున్నావు? ఇది మనం తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకోకుండా ఏదో మనం పిలువబడ్డాము, రక్షించబడ్డాము అని చెప్పుకుంటున్నామే తప్ప ఎందుకు రక్షించబడ్డాము, దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడు, అసలు ఇది గుర్తించామా? అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నీ పిలుపును నీ ఏర్పాటును మరి నిశ్చయము చేసుకోవడానికి జాగ్రత్త పడు. ఈ నీ పిలుపు చాలా గొప్పది. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సో అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. చూసారా, ఆయన ఏం చెప్తున్నాడంటే మీ పిలుపును, రెండవదిగా మరి ఆయన అంటున్నాడు మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు మరి జాగ్రత్త పడండి. ఆయన నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో దానికి నువ్వు జాగ్రత్తగా తెలుసుకోగలిగావా? నిన్నెందుకు దేవుడు పిలిచాడు? నీ ఏర్పాటు దేనికి దేవుడు ఏర్పరచుకున్నాడు? బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. యోసేపు తన అన్నదమ్ములతో ఇలాగూ చెప్తున్నాడు. ఏం చెప్పాడో తెలుసా? అన్నలారా, మీరు నాకు కీడే చేయాలనుకున్నారు, కానీ దేవుడు నాకు మేలుగా మార్చాడు. ఎందుకు దేవుడు నన్ను మీ వంశములో పుట్టించి
రెండవదిగా మీ దగ్గర నుంచి దేవుడు నన్ను ఈ ఐగుప్తులను తీసుకొని వచ్చి ఇన్ని సంవత్సరాలు మీకు దూరంగా ఉండడం అనేది అది దేవుని యొక్క సంకల్పం. మీరేదో నన్ను నమ్మేస్తే నేను ఇక్కడికి వచ్చేసానని మీరు అనుకుంటున్నారు. లేదు, మిమ్మల్ని అమ్మేలాగా చేసింది కూడా దేవుడే. ఆ దేవుడు నన్ను ఐగుప్తులను తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? రాబోతున్న కరువులో మిమ్మల్ని నేను పోషించాలని దేవుడు అనాది కాలంలోనే సంకల్పించాడు. కాబట్టి అందుకే దేవుడు మీ నుండి నన్ను దూరం చేశాడు అంటున్నాడు ఆయన. సరే, మీకు చూపిస్తాను. ఆదికాండం 49వ అధ్యాయము 19-20 వచనాలండి. క్షమించండి, 50వ అధ్యాయము ఆదికాండము 50వ అధ్యాయము 19-20 వచనాలండి. 19-20 వచనాలు. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానం ముందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించుదురు గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చూసారా, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దేవుడు అది మేలు కొరకు మార్చాడు. మీరేమో మీ నుండి నన్ను దూరం చేసేస్తే ఇక మీకు సమస్య ఉండదని మీరు అనుకున్నారు. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసా? మీ నుండి దేవుడు నన్ను దూరం చేసి ఒకప్పుడు మీకే ఆధారంగా నన్ను చేయాలనుకున్నాడు దేవుడు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. వీళ్ళనుకుంటున్నారు మనం యోసేపుకి అన్యాయం చేసాము, అతను నమ్మేయడం వల్లే, అతన్ని మనం గోతులో త్రోసివేయడం వల్లే, అతన్ని ఎంతో ఇబ్బంది పెట్టడం వల్లే కదా మనకి ఈరోజు ఈ గతి పట్టింది. మనం చేసింది తప్పు. కానీ యోసేపు అంటున్నాడు అది మీకు తప్పుగా కనిపించిందేమో కానీ అది దేవుని దృష్టిలో ఆలోచించినప్పుడు అది మేలు కొరకే ఆలోచించాడు దేవుడు. విశ్వా, అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? అసలు ఏర్పరచుకోవడం గల కారణం ఏంటి? ఈరోజు దేవుడు అనేది ఏంటంటే మీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయము చేసుకోవడానికి, అంటే దృఢపరచుకోవడానికి, ఎందుకు నేను పిలువబడ్డాను, ఎందుకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని తెలుసుకోవడానికి మరి జాగ్రత్త పడ్డానికి ప్రయత్నించేయి. చాలాసార్లు అంటాం, ఒకవేళ పిల్లలకి అనేటప్పుడు చూడండి, నాకు మగబిడ్డ పుడితే మంచిది అనుకుంటాం. ఎందుకు మగోడు? కొంతమంది అంటారు నాకు ఆడబిడ్డ కావాలి, ఆడబిడ్డ పుడితే మంచిది అనుకుంటారు. ఎందుకు వాళ్ళకి ఆడబిడ్డ? మగబిడ్డ పుడితే వాడేం చేస్తాడో తల్లిదండ్రులకి తెలుసు. ఆడపిల్ల పుడితే ఆడపిల్ల ఏం చేస్తుందో తల్లిదండ్రులకు తెలుసు. అందుకనే వాళ్ళు మొట్టమొదటిగానే పుట్టే బిడ్డ గురించి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. నాకు పలానా బిడ్డ పుట్టాలా, నాకు ఈ బిడ్డ పుట్టాలా, నాకు ఆ బిడ్డ పుట్టాలా. నిజమే, ఈరోజు దేవుడు కూడా నిన్ను నన్ను కూడా అలాగే పుట్టించాడు ఈ భూమి మీద. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, నువ్వు పురుషుడిగా సృష్టించబడ్డావా, పురుషుడిగానే దేవుని కొరకు జీవించు. నువ్వు స్త్రీగా పుట్టించబడ్డావా, ఒక స్త్రీగానే దేవుని మహిమపరచు. ఈరోజు దేవుడు అంటున్నాడు, పుట్టే బిడ్డ గురించి మన ఆలోచనలు, మన తలంపులు ఎలాగుంటే నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, మన ద్వారా ఆయన ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా గుర్తించామా? నేను రక్షించబడ్డాను, దేవుడిని నమ్ముకున్నాను అని చెప్తున్నావు. అసలు దేవుడు ఎందుకు నన్ను రక్షించాడు? నా నుండి దేవుడు ఏం కోరుతున్నాడు? నేనేం చేయమంటున్నాడు దేవుడు? ఇది తెలుసుకోకపోతే మన పిలుపు, మన ఏర్పాటు అనేది తప్పు. ఎందుచేత నేను పిలువబడ్డాను, ఎందుచేత దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను ఏం చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు, ఇది తెలుసుకోకుండా నువ్వెంతకాలం దేవుడు మందిరానికి వచ్చి, ఎంతకాలం దేవుని వాక్యాన్ని చదివి నువ్వేదో దేవుడికి ఇచ్చేస్తే అయిపోయిందా? ఆయన అంటాడు, అసలు నా ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చావా? నా ఉద్దేశాన్ని నువ్వు చేసావా? నీ పక్షంగా, అంటే నీ ఎడల నా ఉద్దేశం ఏంటి? ఇది ఎప్పుడైనా గుర్తించావా? నీ ఎడల నా ఉద్దేశాన్ని నువ్వు గుర్తిస్తే దాని ప్రకారంగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తావు. నీ ఎడల నా ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. ఎందుకంటే నా ఎడల నీ ఉద్దేశం లేనప్పుడు నీ సొంత ఉద్దేశానుసారంగానే జీవిస్తావు.
నీ ఎడల నా ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకుంటే నా ఉద్దేశం ఏంటో తెలుసుకోగలుగుతావు. అందుకనే బాప్తిస్మం ఇచ్చే యోహానికి దేవుడు ఒక మాట చెప్పాడు. యోహాన్ అడిగాడు, ప్రభువా, రాబోతున్నవాడు నాకంటే గొప్పవాడని చెప్తున్నావు కదా, నువ్వే నా తర్వాత వస్తానని చెప్తున్నావు కదా, నువ్వు వచ్చావు అనడానికి నాకు ఏదో ఒక గుర్తు కావాలి కదా, నాకు ఏదో ఒక గుర్తు కావాలి. నువ్వే దేవుడివని, నువ్వే ఈ భూమి మీదకి వచ్చేసావని, ఇక నువ్వు వచ్చేసావు కాబట్టి నా పని అయిపోయిందని నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలియాలి అంటే ఏం నాకు చెప్పు, ఎలా తెలుసుకోవాలో నాకు చెప్పు అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, యోహాను, అతడు నా కుమారుడు అని నీకు తెలియచేయడానికి అతని మీదకి నా ఆత్మ దిగి వస్తుంది. నా ఆత్మ దిగి వస్తుంది. ఆ ఆత్మ దిగి రావడం నువ్వు చూస్తావు. ఆ ఆత్మ నీకు మాత్రమే కనపడుతుంది, ఇంకెవరికి కనపడదు, నీకు మాత్రమే కనపడుతుంది. ఎప్పుడైతే నా కుమారుడి మీదకి నా ఆత్మ వచ్చిందో ఆ రోజే ఇక నా కుమారుడు అని నువ్వు గుర్తించి అక్కడి నుంచి నీ పని ముగించబడిందనే సంగతి మర్చిపోకు. ఈ 2 సంగతులు చెప్పాడు. రమారమి యోహానుకు యేసుప్రభు వారికి 5 నెలలు తేడా, 5 నెలల తేడా అన్నమాట. మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికి మరియా గర్భవతి, అప్పటికి ఎలిజబెత్ 6 నెలలు గర్భవతి. వీళ్ళిద్దరికీ కూడా 1 నెల తేడా అన్నమాట. యోహాను యేసుప్రభు వారి కంటే 5 నెలలు పెద్దవాడు, 5 నెలలు పెద్దవాడు. సరే, యేసుప్రభు వారు బాప్తీసం తీసుకోవడానికి 30 సంవత్సరాలు నిండిన తర్వాత యోహాను దగ్గరికి వచ్చాడు యేసుప్రభు. ఎప్పుడైతే యోహాను దగ్గరికి యేసుప్రభు వచ్చాడో యోర్దాను నదిలోనికి యోహాను యేసుప్రభు వారికి బాప్తీసం ఇచ్చాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు యోహాను చేత బాప్తీసం తీసుకున్నాడో ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక పావురం ఆకారం వలె ఆయన మీదకి దిగి రావడం యోహాను చూశాడు. యోహాను చూసినప్పుడు పరలోకం నుండి ఒక శబ్దము కూడా యోహానికి వినిపించింది. ఏం చెప్పాడు అంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట చెప్పాడు ఆయన. ఆ శబ్దము యోహానికి మాత్రమే వినబడింది, కానీ అక్కడున్న వాళ్ళు ఎవ్వరికీ వినబడలేదు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట వినిపించింది. ఎప్పుడైతే ఆత్మ దిగిరావడం చూశాడో, యోహాను ఆ స్వరాన్ని వినడం చూశాడో వెంటనే చెప్పాడు, ఇదిగో ఈయనే లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇతడే దేవుని కుమారుడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, దేవుని ఆత్మ ద్వారా ఎందుకు యేసుప్రభు వారి గురించి పరిశుద్ధాత్మైన దేవుడు లేక తండ్రి అయిన దేవుడు ఈయన గురించి ఆ మాటను చెప్పాడు అంటే, అది ఎందుకు చెప్పాడు అంటే, ఈయన భూమి మీద ఇప్పటి నుండి అంటే బాప్తీసం తీసుకున్న మొదటి నుండి ఆయన మరణించేదాకా నన్ను సంతోష పెడతాడే తప్ప తన్ను తాను ఎప్పుడూ సంతోషపరచుకోడు. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఎందుకు ఆనందిస్తున్నాను అంటే, ఎప్పుడూ నా ఇష్టాన్ని నెరవేరుస్తాడే తప్ప తన ఇష్టాన్ని నెరవేర్చుకోడు. మీకు తెలుసు కదా. సరే, యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటో చూపిస్తాను మీకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం అండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నాను. ఆయన పరలోకము నుండి ఎందుకు దిగొచ్చాడట? నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి. అంటే తన ఇష్టం నెరవేర్చుకోవడానికి ఆయన రాలేదట, తన తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చడానికి వచ్చాడట. అందుకనే ఆ తండ్రి తన కుమారుడి విషయంలో ఎప్పుడూ సంతోషించేవాడు. తన తండ్రిని సంతోష పెట్టాలి అంటే, ఇప్పుడు యేసుప్రభు ఎలాగున్నాడు? తన తండ్రిని సంతోష పెట్టాలి అంటే ఇప్పుడు యేసుప్రభు ఎలాగ ఉండాలా? ఎలాగున్నాడు తెలుసా? రోజు ఏడుస్తూనే ఉన్నాడు ఆయన. అర్థమైందా?
మన ఇష్టం కాకుండా ఇంకొకరి ఇష్టం నెరవేర్చాలనుకో, వాళ్ళు చెప్పింది మనం చేస్తున్నప్పుడు మనకి ఎంత కష్టం అనిపిస్తుందో తెలుసా? వాళ్ళు ఎవరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిందే చేయాలంట, వాళ్ళు చెప్పినట్టే ఉండాలంట, వాళ్ళు చెప్పినట్టే జీవించాలంట, నాకేమి ఇష్టం లేదా అని రోజు మనం బాధపడుతూనే ఉంటాం. అర్థమైందా? అందుకనే తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చడం కొరకు యేసు ప్రభువారు ఈ భూమి మీద బ్రతికినంత కాలము కన్నీళ్లతోనూ మహారోదనముతోటే జీవించాడు. ఈయనేమో దుఃఖపడుతూ, ఈయనేమో ఏడుస్తూ, ఈయనెంతో బాధను అనుభవిస్తూ ఉంటే ఆ తండ్రి సంతోషించేవాడట. నా కుమారుడా, నా ఇష్టం నెరవేర్చడం కొరకు నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు, నువ్వెంత కష్టపడుతున్నావు, నువ్వెంత దుఃఖపడుతున్నావు. 3.5 సంవత్సరంలో యేసు ప్రభువారు తన తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చడం కొరకు నిద్ర లేదు, సరైన ఆహారము లేదు, సరైన వసతులు లేవు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎంత భయంకరంగా శ్రమ అనుభవించాడు. ఆయన ఎంత కష్టపడ్డాడండి. అంటే తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చాలి అంటే ఈ భూమి మీద ఆ కుమారుడు చూపించాడు. ఆయన అంటున్నాడు, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటే నేను రాలేదు, కానీ నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను అని. ఎప్పుడైతే యేసు ప్రభువారు తన తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చాలి అనుకున్నాడో అప్పుడు లోకం ఆయన ఏమందో తెలుసా? ఆయన్ని ఒక దొంగగా ఎంచారు, ఆయన ఒక వ్యభిచారిగా ఎంచారు. యేసు ప్రభువారిని ఒక దయ్యం పట్టినవాడు అన్నారు, ఇతడు పాపాత్ముడైన మనుషుడు అన్నారు. ఒక్క పేరు కాదు యేసు ప్రభువారికి వాళ్ళు పెట్టిన పేర్లు ఏంటంటే ఎన్ని రకాల, అంటే లోకంలో ఎన్ని చెడు పేర్లు అయితే ఉన్నాయో అన్ని చెడు పేర్లు యేసు ప్రభువారికి పెట్టారు. ఎందుకు పెట్టారో తెలుసా? తన తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చడానికి ఆయన ఇష్టపడినందుకు లోకం ఆయన్ని ఎన్ని రకాలుగా బాధించాలనుకుందో అన్ని రకాలుగా ఆయన బాధించింది. అందుకనే ఈ భూమి మీద యేసు ప్రభువారు భూమి మీద బ్రతికినంత కాలము కూడా ఆయన రోదనముతోనూ కన్నీళ్లతోనే బాధలతోటే జీవించాడు. ఈరోజు అంటున్నాడు, నువ్వు నిజంగా నా కొరకు జీవించాలి అనుకుంటే నేను ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నానో, ఎందుకు నేను రక్షించానో అది నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు కూడా నాలాగే మారిపోతావు అంటున్నాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయములో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేసిన ఈ 3 అధ్యాయాల్లో ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. మీకు చూపిస్తాను. 5వ అధ్యాయము 12వ వచనం అండి, క్షమించండి 11, 12 వచనాలు. 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చూసారా? తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చాలి అనుకుంటే మనం ఈ భూమి మీద ఏం అనుభవించాలట? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతారు. అప్పుడు మనం ఏం చేయాలా? అది తండ్రి యొక్క ఇష్టం అంటే మనం ఒప్పుకుంటామా? సమస్య లేదు. అర్థమైందా? వాళ్ళెవరు నన్ను అనడానికి, వాళ్ళెవరు నన్ను ఇలా చేయడానికి, నేనెందుకు పడతాను? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నా ఇష్టాన్ని నెరవేర్చాలి అనుకుంటే నా కొరకు ఈ బాధలను అనుభవించవలసిందే, అనుభవించాలంతే. ఇలాగ నువ్వు అనుభవించకపోతే నువ్వు పనికిరావు నాకు. అందుకనే మన సహవాసంలో, అంటే ఈ సహవాసంలో దైవజనుడు భక్సింగ్ గారితో జత పనివారిగా కలిసి పని చేయాలి అంటే ఒక దేవుని సేవకుడికి ఇచ్చే తర్ఫీదేంటో తెలుసా? వాడికి వాక్యాన్ని బోధించడం కాదు మొదటి ఇచ్చేది, వాడిని అన్ని రకాలుగా పరీక్ష చేస్తారన్నమాట. అన్ని రకాలుగా పరీక్ష చేస్తారు. మీరంటారు, ఒక కలెక్టర్కి, అంటే ఒక జిల్లాకు అధికారి అయిన కలెక్టర్ అవ్వాలి అంటే ఎంత కష్టపడి చదువుతాడో తెలుసా? ఒక కలెక్టర్ అవ్వాలంటేనంట కనీసం రోజుకి 18 గంటల పుస్తకాలు చదవాలట. 18 గంటలు చదువుతారట అలా. ఇంకా వాళ్ళు ఎలాగుంటుంది? అన్ని పుస్తకాల పురుగు అనమాట. వాళ్ళ పుస్తకాల పురుగు అవ్వాలన్నమాట. అంటే 18 గంటలు అన్ని రకాలైన పుస్తకాలు వాళ్ళకి తెలియాలి. ఒక రకమే కాదు,
అన్నీ తెలియాలి. అంతేకాదు ఆ సివిల్ సర్వీస్ అంటే ఆ సివిల్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ అందులో వీళ్ళు పాస్ అయ్యారనుకోండి, జాబ్ ఇచ్చేస్తారా? ఎవరా? మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి? ఇంటర్వ్యూ చేస్తారు. ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తారో తెలుసా? ఒక ఇంటర్వ్యూతో అయిపోదట. ఆయన యొక్క బిహేవియర్ కూడా ఆయన ఇంటర్వ్యూ చేస్తారట. అంటే ఆయన మాట, ఆయన నడక, ఆయన కూర్చోవడం, ఆయన లేవడం, ఇవన్నీ చూస్తారట. అంటే ఒక జిల్లాకు కలెక్టర్ అవ్వాలి అంటేనే ఇన్ని రకాలుగా చూస్తారట. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయనకి ట్రైనింగ్ పంపిస్తారట. మళ్ళీ ట్రైనింగ్ ఎందుకు? ఉంటుందా ఉండదా? ఉందా ట్రైనింగ్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా మళ్ళీ ట్రైనింగ్ అంట. ఆయనకి మళ్ళీ ఒక 6 నెలలో సంవత్సరమో ఎంతో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కలెక్టర్ చేస్తారట, అప్పుడు ఐపీఎస్ అవుతాడట. అంటే ఒక జిల్లాకి కలెక్టర్ అవ్వాలంటేనే ఇంత రకంగా ఉండాలంటే దేవుని సంఘాన్ని నడిపించే దేవుని సేవకుడికి ఇంకెన్ని కావాలో తెలుసా? వాడు ఈ లోకానికి కాదు, వాడు దేవుని చేత పిలువబడినవాడు. దేవుని కొరకు మనుషులను సంపాదించి ఆయన కొరకు ఆ మనుషులను సిద్ధం చేయాల. యేసుప్రభువారు ఈ భూమి మీద ఏం చేశాడో తెలుసా? సరే మీకు ఆ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడు, ఆ తర్వాత ఆయన చేసిన పనిని మరలా ఎవరికి అప్పగించాడు, ఏం చేయమన్నాడో చూపిస్తాను మీకు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమండి. 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. యేసుప్రభువారు ఈ భూమి మీద ఆయన జీవించినంత కాలము తన తండ్రి అయిన దేవుని కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించాడట. ఒక రాజ్యాన్ని స్థాపించాడట. అంటే రాజ్యం అంటే దేశమా, నేల, మట్టి, భూమి, ఆకాశం, చెట్ల? ఆ రాజ్యంలో ఉండేది మనుషులు. ఆ మనుషుల్ని దేవుని కొరకు ఒక అంటే రాజ్యముగా చేశాడు. మనుషుల్నే రాజ్యముగా చేశాడు. మీకు చెప్పాను కదా ఒకసారి, యేసుప్రభువారి శిష్యులు యేసుప్రభువారిని ఇలాగ అడిగారు ఒకరోజు, ప్రభా నీ రాజ్యం వస్తుంది, నీ రాజ్యం వస్తుంది, నీ రాజ్యం వస్తుంది అంటున్నావు కదా, ఎప్పుడు వస్తుంది? అది ఎక్కడ వస్తుంది? నీ రాజ్యం ఎలాగ ఉంటుంది అని అడిగారు వారు. అప్పుడు ఆయన అన్నాడు, నా రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎలాగ వస్తుంది, అది ఎక్కడ ఉంటుంది అనేది మీకు చెప్తాను అని యేసుప్రభువారు ఈ భూమి మీద ఉండగా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచ్చినవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచ్చినవండి. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చిందని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. సరే, దేవుడి రాజ్యం ఎక్కడుందట? మీ మధ్యనే ఉంది. నా రాజ్యం ఎక్కడో లేదు. తండ్రి అయిన దేవుని కొరకు ఒక రాజ్యాన్ని సంపాదించాడట. ఆ రాజ్యం ఎక్కడుందంటే వీళ్ళ మధ్య ఉందట. ఆ రాజ్యమే, ఆ రాజ్యములో ఉన్న నువ్వు నేనే ఆయన రాజ్యము. అంటే యేసు ప్రభువు అనే రక్తము చేత ఎవరినైతే కొని పరిశుద్ధులుగా చేసి తండ్రి అయిన దేవునికి వారిని అందరినీ ఒక రాజ్యముగా సిద్ధపరిచాడు. దేవుని యొక్క రాజ్యములోనికి రావాలి అంటే వారు రక్షించబడిన వారై ఉండాల, మారు మనసు పొందిన వారై ఉండాల. మీ అందరికీ తెలుసు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయములో యేసు ప్రభువారు కాపరి, మనల్నేమో గొర్రెలతో పోల్చాడు. ఆయన ఒక మాట అంటాడు, ఎవడైనా నాలోనికి రావాలన్నా, నా నుంచి బయటికి వెళ్ళాలన్నా ద్వారము నేనే. రెండవదిగా, మీరు లోనికి రావాలన్నా బయటికి పోవాలన్నా వాడు రక్షించబడిన వాడై ఉండాల. అలా లేకపోతే ఈ ద్వారము గుండా లోనికి రాలేడు, బయటికి వెళ్ళలేడట. సరే, మీరు చూపిస్తాను ఆ మాటను. యోహాను సువార్త 10వ అధ్యాయము
9వ వచనమండి. 9వ అధ్యాయం 10వ అధ్యాయము 9వ వచనమండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. చూసారా, వాడు ఎవడై ఉండాలట? రక్షించబడిన వాడై ఉండాల. దేవుని యొక్క రాజ్యములోనికి చేర్చబడే ప్రతి వ్యక్తి కూడా వారు మొట్టమొదటిగా మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చిన వారై ఉండాలి. రక్షించబడిన వాడు అంటే మారు మనసును పొందినవాడు. మారు మనసు పొందకుండా ఎవరూ దేవుని యొక్క రాజ్యములోనికి రాలేరు. ఒకవేళ ఆ రాజ్యములో ఉన్నట్టు నటించినా వీళ్ళ జీవితం మారలేనప్పుడు ఒకరోజు ఈ రెండింటినీ వేరు చేసేబోతున్నాడు. అందుకంటాడు యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానంలో ఇదొక ఉపమానం అన్నమాట. ఆయన ఏం చెప్పాడు అంటే, ఒక రైతు ఆ ఉదయం పొలం దున్ని గోధుమలు జల్లి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడట. ఆయన రాత్రి అంటే వెళ్ళిపోయిన తర్వాత తన శత్రువు ఆ రాత్రియే వాడు కూడా గోధుమల మధ్య గురుగులు విత్తేసి వెళ్ళిపోయాడు, జల్లేసిపోయాడు. ఈ రెండు మొక్కలు 5-6 రోజుల తర్వాత చూస్తే గోధుమలు మొలిచాయి, గురుగులు మొలిచాయి అంట. అప్పుడు తన యజమానుడు ఆ రైతు పిలిచాడు పనివారిని. అదేంటరా, మనం గోధుమలే కదా జల్లేమో, ఇప్పుడు గోధుమల మధ్య గురుగులు కూడా కనబడుతున్నాయి, ఎవరు జల్లారు? అప్పుడు ఆయన చెప్పాడు, మన శత్రువు ఎవడో చేసిన పని, కాబట్టి ఇవి రెండూ కలిసి పెరిగినవ్వండి. ఇప్పుడు మనం ఏమీ చేయొద్దు. యుగ సమాప్తి వరకు కూడా నీతిమంతులు దుష్టులు వీళ్ళిద్దరూ కలిసే ఉంటారట. ఎక్కడ? వీళ్ళిద్దరూ దేవుడు మందిరంలోనే కలిసి ఉంటారట. వీళ్ళు ఒకే మందిరానికి వస్తారు, ఒకే ఆరాధన చేస్తారు, బలలో పాలు పంపులు పొందుతారు, దేవుడు కానుకలేస్తారు, అన్నీ వాళ్ళు చేసినట్లుగానే వీళ్ళు చేస్తారట. కానీ వీళ్ళ జీవితం మాత్రం మారదు. అదే తేడా. నటనైతే ఇద్దరిదే ఒకలాగే ఉంటుంది, కానీ రక్షించబడిన వాడు అనేవాడు మారు మనసు యొక్క అనుభవాన్ని పొందినవాడు. నటించేవాడు ఎవడో తెలుసా? రక్షణ లేకుండానే రక్షించబడ్డాను అని చెప్పి ఇలాగ నటించేవారు అన్నమాట. అందుకనే ఇలాగ నటించేవారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. అందుకే యేసు ప్రభువారు తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. ఆ రాజ్యాన్ని స్థాపించడం కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? ఎన్ని బాధలు అనుభవించాడో తెలుసా? 3.5 సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా, సరైన ఆహారము లేకుండా, సరైన నివాసము లేకుండా ఈ భూమి మీద ఉన్నంతకాలము ఆయన ఎన్నో కష్టాలని బాధలను అనుభవించి తన తండ్రి అయిన దేవునికి కొంతమందిని సంపాదించి ఆయన చేతికి అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు ఆయన ఎవరినైతే రక్షించాడో వాళ్ళకి ఈ పని అప్పగించాడు. నా తండ్రి నాకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని నేను సంపూర్తి చేసి నెరవేర్చేశాను. ఇప్పుడు నువ్వు నాకు ఏది ఇచ్చావో అదే నేను వీరికి ఇస్తున్నాను అని యేసుప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఈ విషయాలన్నీ చెప్పాడు. నువ్వు నాకేమి ఇచ్చావో అది నేను వీళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు నేను వీళ్ళకిచ్చి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి తండ్రి, నాకు ఎలాగ తోడుగా ఉన్నావో వారికి కూడా నువ్వు అలాగే తోడుగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు నేనేమైతే పని అప్పగించానో ఆ పని వారు చేస్తారు కాబట్టి వారికి నువ్వు తోడుగా ఉండి వారు నువ్వు కాపాడు అని ఆ యేసుప్రభువారు తండ్రి చేతికి మనల్ని అప్పగించేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధాత్మ చేత ఇప్పుడు మనకి తోడుగా ఇచ్చి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఏ బాధ్యతనైతే యేసుప్రభువారు మీకు అప్పగించాడో ఆ పనిని మీరు చెయ్యండి అన్నాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం అండి. 11వ వచనం, క్షమించండి, 8వ వచనం చూడండి. 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ గలిలయ దేశమంతటను
భూదిగాంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఇప్పుడు ఆయన చెప్పాడు, నా తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నేను ఎలాగైతే నెరవేర్చి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని మిమ్మల్ని నేను తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా ఏర్పరిచి నా పని చేసి నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఆ బాధ్యతను మీకు అప్పగించాను. మీరు యోదయ, సమరయ, గలిలయ, భూదిగాంతముల వరకు నాకు మీరు సాక్షులుగా ఉండాలా. ఇందుకొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళేం చేశారు? ఏ దేవుడైతే అంటే యేసు ప్రభువారు ఎవరినైతే రక్షించాడో ఆ పని అప్పగించాడో ఇప్పుడు వీళ్ళేం చేశారంటే ఆ పనిని వీరు నెరవేర్చడం ప్రారంభించారు. అలాగా ఈ ప్రపంచమంతటికి దేవుని సువార్తను ఒకరి నుంచి ఒకరికి ఇలాగ ప్రకటిస్తూ ఇలాగ దేవుడు పని చేస్తూ వచ్చారు. అందుకనే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా తన పిలుపును తన ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి. దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు, నేనేం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు రక్షించబడ్డాను అని చెప్తున్నావు కాబట్టి, అంటే నా కుటుంబంలోనికి నువ్వు చేర్చబడ్డావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి అంటే నా కుటుంబం కొరకు నువ్వు ఆలోచించాలి. నీ గురించి కదా నువ్వు ఆలోచించేది, నా కుటుంబం కోసం నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే నా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఒక సభ్యురాలుగా నువ్వు చేర్చబడ్డావు కాబట్టి ఆ సంఘము కొరకు నువ్వేం చెయ్యాలి, ఇది నీ బాధ్యత. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలామంది ఆ సంఘము కొరకు ఎన్నో కష్టాలని అనుభవించారు. ఆ సంఘము కొరకు తమ ఆస్తిని కోల్పోయారు. ఆ సంఘము కొరకు తన ప్రాణాలను కోల్పోయారు. ఆ సంఘాన్ని స్థాపించడం కొరకు ఈ లోకములో వాళ్ళకి ఏవేవైతే లాభకరంగా కనిపించాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నారట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆ సంఘము కొరకు అంటే యేసు ప్రభువారు సంపాదించిన ఆ సంఘము కొరకు ఈయనేం చేశాడో ఒక మాట చెప్తాడు ఆయన. సరే, మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలండి. 7-8 వచనాలు. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నాకు ఏవేవైతే లాభకరంగా కనిపించాయో వాటినన్నిటినీ నా దేవుడి కోసం నష్టముగా ఎంచుకుంటున్నాను. నా కోసం నేను బ్రతకాలనుకోవట్లేదు, నా తండ్రి కోసం నా దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాను. ఎందుకు దేవుడు నన్ను రక్షించాడో, ఎందుకు దేవుడు నన్ను ఈ లోకం నుంచి వేరు చేశాడో, దేవుడు ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడో ఆ పిలుపును ఆ ఏర్పాటుని నేను గుర్తించాను కాబట్టి ఆయన కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను. నా కోసం నేను బ్రతకాలనుకోవట్లేదు. నా కోసం అయితే నాకు ఏవేవైతే లాభకరంగా ఉంటాయో వాటిని సంపాదించుకుంటాను. నేను క్రీస్తు కోసం బ్రతకాలి అనుకుంటే నాకు ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో ఆయన కోసం నేను నష్టంగా ఎంచుకోవాలనుకుంటాను. అంతే. దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా యేసు ప్రభువారు నిన్ను నన్ను ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు అంటే, ఎందుకు ఆయన మరి రక్షించాడు అంటే, ఎందుకు ఆయన మనల్ని ముందుగానే పిలిచాడు అంటే, నిన్ను ఎందుకొరకు పిలిచాను, నా కోసం నువ్వు ప్రయాసపడాలని. నేను ఎందుకు రక్షించానో తెలుసా? నాకు నువ్వు ఉపయోగపడాలని. నువ్వెలాగ ఆలోచిస్తున్నావు తెలుసా? దేవుడు నాకెలాగ ఉపయోగపడతాడని నువ్వు ఆలోచిస్తున్నావు. మనం ఆలోచన ఏంటో తెలుసా? నేను యేసు ప్రభువారిని నమ్మి నేనే సంపాదించాను, నేను యేసు ప్రభువారిని నమ్మి నేనేం బాగుపడ్డాను, నేను యేసు ప్రభువారిని నమ్మి నాకేం కలిగింది లాభం. ఇదా? నువ్వు యేసు ప్రభువారి దగ్గరికి ఎందుకు వచ్చావు? అసలు దేవుడు నేను ఎందుకు రక్షించాడు, ఆయన వల్ల నువ్వేం పొందేవని కాదు నువ్వు ఆలోచించేది, నేను ఆయనకి ఏం చేశాను, ఇది నువ్వు ఆలోచించాలి. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను రక్షించాడు, ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన వల్లే ఈరోజు నువ్వు ఇలాగున్నావు. ఆయన నిన్ను తీసుకొస్తేనే నువ్వు దేవుని మందిరానికి వచ్చావు. ఆయన తీసుకురాకుండా నీ అంతటి నువ్వు రాలేదు. మరి ఆయన రక్షించుంటే
ఆయనకి నువ్వు నేను ఎలాగ ఉపయోగపడుతున్నావు? నీ పిలిపేంటి? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? నిన్నేం చేయమన్నాడు? ఒకవేళ నువ్వు విశ్వాసగా పిలువబడ్డావనుకో, విశ్వాసం ఇప్పుడు ఏం చేయాలా? రక్షించబడిన ఒక దేవుని బిడ్డ ఏం చేయాలా? విశ్వాసం అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే యేసు ప్రభువారి దగ్గర తన పాపాలు ఒప్పుకొని ఎవరైతే తిరిగి జన్మించారో వారందరూ విశ్వాసులుగా పిలువబడుతున్నారంటే విశ్వాసముతో జీవించేవారు, వీరు విశ్వాసులు. ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలా? ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలా? విశ్వాసులు ఏం చేయాలా? సువార్త చేయాలట, ఇంకా ప్రార్థన చేయాలా, ఇంకా ఏమండి దేవుణ్ణి ఆరాధించాలా. ఒక విశ్వాస చేయవలసిన పని ఏంటి ఆలోచించవా? అసలు మనం చేస్తున్నామా? అసలు ఆ రాజ్యము కొరకు మనమేం చేస్తున్నాం? అందుకే దేవుడు అంటున్నాడు, మీరెలా విశ్వాసులు అవుతారు? మీరెలా నా సంఘ సభ్యులు అవుతారు? ఎలాగ మీరు రక్షించబడ్డానని చెప్తున్నారు? నిజంగా నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటే మీరు నా కొరకు ఏం చేశారు? మీరు నా కొరకు ఏం చేశారు చెప్పండి. నా కొరకు మీరు చేసింది ఏమైనా ఉందా? ఒకరోజు మనం చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఇది అడుగుతాడు, నేను నీకు ఏమి ఇచ్చాను అని దేవుడు అడగడు, నువ్వు నా కొరకు ఏం చేసావు అని అడుగుతాడంతే. నా కొరకు నువ్వేం చేసావు? భూమి మీద నా కొరకు నేను ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాను, నా బిడ్డగా నేను ఎందుకు చేసుకున్నాను, దాని ఏర్పాటు ఏంటి, దాన్ని గుర్తించావా? అది నువ్వు తెలుసుకోగలిగావా? మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఇశ్రాయేలు దేశం ఏర్పడిన దగ్గర నుంచి అంటే 1949వ సంవత్సరం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తూనే ఉన్నారట. ప్రతిరోజు యుద్ధమేనంట, వాళ్ళకి ప్రతిరోజు యుద్ధమేనంట. అందుకనే ప్రపంచంలో లేనంత టెక్నాలజీ వాళ్ళకు ఉందంట. యుద్ధం ఎలా చేయాలో నేర్చుకున్నారట వాళ్ళు. వాళ్ళకు రోజు యుద్ధం అన్నప్పుడు యుద్ధం ఎలా చేయాలో నేర్చుకుంటారు, యుద్ధం నుంచి ఎలా కాపాడుకోవాలో నేర్చుకుంటారు. అందుకనే ప్రపంచంలో ఇజ్రాయిల్కు ఉన్నంత ఆ బలము, ఆ దన్ను ఏ దేశానికి లేదట. వాళ్ళతో యుద్ధం చేయడం అనేది ప్రపంచంలో ఏ దేశం కూడా పోటీ పడదట. వాళ్ళతో ఏ దేశమైనా యుద్ధానికి పెట్టుకుంటే అక్కడి నుంచే నాశనం చేయగలరట ఏ దేశాన్ని అయినా సరే. ఎందుకు అంటేనంట వీళ్ళకి యుద్ధం మొదటి నుంచి యుద్ధం చేయడం అలవాటట. అవునా? మీరు చూడండి, వీళ్ళ రక్తంలోనే ఉందట యుద్ధం చేయడం. ఇశ్రాయేలు ప్రజలకి, యూదులకి వాళ్ళ రక్తంలోనే యుద్ధం చేయడం ఉందట. ఎక్కడి నుంచో తెలుసా? ఐగుప్తు దేశంలో నుంచి వచ్చింది మొదలుకొని. వీళ్ళు ఎక్కడైనా యుద్ధం చేయకుండా ఉన్నారంటారా? 40 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలో నడిచినప్పుడు ఎన్ని రాజ్యాలు జయించారు, ఎంతమంది రాజులు జయించారు వీళ్ళు. సరే, కనాను దేశంలోకి వచ్చారు. కనాను దేశంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్ని యుద్ధాలు చేయవలసి వచ్చిందో వారు. 490 సంవత్సరాల తర్వాత బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును జయించి మరలా చెరగును తీసుకుపోయాడు వీళ్ళందరినీ. ఇశ్రాయేలీలకంట యుద్ధము అనేదంట వాళ్ళ రక్తంలోనే ఉందట. మొదటి నుంచి యుద్ధాలే వీళ్ళకి, మొదటి నుంచి యుద్ధాలే. దేనికి యుద్ధాలు వీళ్ళు చేస్తున్నారు? ఇశ్రాయేలీలు దేని కొరకు యుద్ధం చేశారు? ఎందుకు ఇన్ని రాజ్యాలు వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాయి? వీళ్ళంట భూమి మీద వీళ్ళు ఉండకూడదని వీళ్ళని భూమి మీదే అంతం చేయాలనుకున్నారట. అసలు యూదుడు, ఇశ్రాయేలీయుడు అనేవాడే ఉండకూడదు భూమి మీద. ఎందుకు ఉండకూడదు? మీకు ఎన్నోసార్లు చెప్పాను. వీళ్ళు ఎందుకు ఉండకూడదు అనుకుంటారో తెలుసా? అందరి పద్ధతులకి వీళ్ళ పద్ధతులు, వీళ్ళ పద్ధతులు అందరికీ ఎలాగుంటాయట? వ్యతిరేకంగా ఉంటాయి. అదండి వీళ్ళ సమస్య.
వీళ్ళ దేవుని ప్రజలు ఎప్పుడైతే అయ్యారో ఆ రోజు నుంచి వీళ్ళ పద్ధతులే మారిపోయాయి. అలా వీళ్ళ పద్ధతులు మారడం వల్ల లోకస్తులు వీళ్ళ ద్వేషించి వీళ్ళ భూమి మీదే ఉండకూడదు, చంపాలనుకున్నారు. అలా చంపాలనుకున్న వాళ్ళందరూ చచ్చారేమో కానీ వీళ్ళు మాత్రం ఎవరు చంపలేకపోయారు. ఈ రోజు వరకు కూడా నిన్న మొన్నడు కూడా మన యుద్ధాలు చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయిలీ ప్రజలతో ఎన్ని దేశాలు యుద్ధాలు చేశారో, ఎంతమంది యుద్ధాలు చేశారో వాళ్ళ మీద. అయినా వాళ్ళు ఏమాత్రం భయపడకుండా యుద్ధం చేస్తున్నారు. ఎందుకు యుద్ధం చేస్తున్నారో తెలుసా? వాళ్ళంట దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి ఇప్పుడు వాళ్ళు. అవునా? లేఖనాల ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని యుద్ధాలు చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలట. ఈ మందిరాన్ని కట్టాలి అంటే ఆ మందిరము దగ్గర మసీదు కట్టబడింది. ఆ మసీదుని పడగొట్టి వీళ్ళ మందిరం కట్టాలా. ఇప్పుడు మసీదుని పడగొట్టాలనుకుంటే ఆ చుట్టూ ఉన్న 33 అరబ్ దేశాలు, ఆ ముస్లింల దేశాలన్నీ కూడా వీళ్ళ మీద యుద్ధం ప్రకటించేస్తున్నాయి. మసీదుని కానీ పడగొట్టారు అంటే వీళ్ళను అస్సలు బతకనివ్వరు అంటున్నానమాట. అందుకనే అది ఎలా పడగొట్టాలా, దాన్ని పడగొట్టాలంటే ముందు మనం ఏం చేయాలా? మన సరిహద్దులను విశాలపరచాలా. మన దేశం చుట్టూ ఎవరూ రాకూడదు. అందుకనే అతను దేశము చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని జయించడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకమైన వాళ్ళెవరినీ కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు, వాళ్ళెవరిని వదలలేదు. ఇప్పుడు వాళ్ళందరూ ఓడిపోయారు. ఇప్పుడు మందిరం కడతారు. ఇప్పుడు వాళ్ళు కట్టబడాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ యుద్ధంలో పూర్తి విజయం వాళ్ళు సాధించిన తర్వాత వీళ్ళ మందిరం కట్టాలండి. వీళ్ళ మందిరం కట్టిన తర్వాత వీళ్ళ సమస్యలు ప్రారంభించబడతాయి. అప్పుడు ఇశ్రాయేలు దేశం మీద అందరికీ కూడా ప్రపంచ దేశాలన్నీ 2 దేశాలుగా చీలికిపోయి, ఈ 2 దేశాలు, ఒక దేశమేమో ఒకవైపు, ఒక దేశమే కొన్ని దేశాలేమో ఒకవైపు వచ్చేసిన తర్వాత పవిత్ర యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఈ యుద్ధంలో ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతారు. మందిరము కట్టిన తర్వాతే జరగాలి ఈ పని అంతా. అందుకనే వీళ్ళు ఎందుకు అలా నిలబడిపోయారంటే ఆ దేవుని నామాన్ని భూమి మీద స్థాపించడం కొరకు వాళ్ళు చచ్చైనా చచ్చిపోతున్నారేమో కానీ ఆ నామాన్ని కాదు అని చెప్పడానికి ఇష్టపడతలేదు. వాళ్ళు చూడండి ఎంత వాళ్ళకున్న రక్తం ఏంటో. ఆ దేవుడి కోసం ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. ఈరోజు దేవుడు అంటున్నావు, శరీర సంబంధంగా పుట్టిన ఇశ్రాయేలు ప్రజలకి అంత రోషం ఉంటే ఆత్మ సంబంధంగా జన్మించిన వారు మనకి ఇంకెంత పౌరుషం ఉందో తెలుసా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఈ మాటను చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 16వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలండి. 13, 14 వచనాలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చెయ్యి కార్యములన్నీ ప్రేమతో చెయ్యుడి. ఇప్పుడు మనకి చెప్తున్నాడు ఆయన, మీరు పౌరుషము కలిగిన వారై ఉండాలి. దేనికోసం ఉండాలి పౌరుషం? మన పౌరుషాలన్నీ దేనికుంటా తెలుసా? చచ్చైనా చచ్చిపోతానేమో కానీ వాళ్ళ ముఖం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ నా జీవితంలో జరగదు. ఏంటి మన రోషం అంతా? శరీర సంబంధమైన పౌరుషం. ఈ శరీర సంబంధమైన పౌరుషం కలిగిన వాళ్ళు ఎవరూ పరలోకం చేరరట. అవునా? శరీరంలో ఏమున్నాయంట? శరీరంలో ఏమున్నాడు? 3 ఉన్నాయంట. ఏమున్నాయంట? లేదు, శరీరంలో 3 ఉన్నాయి. రక్తము, మాంసము, ఎముక. ఈ ఒప్పుకోవట. అందుకని ఈ సీమీ రక్తం ఉందా లేదా నీకు? అసలు నువ్వు మనిషివా కాదా? ఇన్ని అన్నవాళ్ళ దగ్గర నువ్వు వెళ్తావా? ఇన్ని అన్నవాళ్ళతో నువ్వు మాట్లాడతావా? అసలు నీకేమైనా ఉందా? ఈ రక్తంలో ఏముంటుందట? ఇదట. ఆ పౌరుషం ఉండిపోద్దట. అందుకనే సచ్చేదాకా అలా ఉండిపోతామంట. అందుకన్నాడు బైబిల్ ఏం చెప్పాడు తెలుసా? రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. శరీర సంబంధమైన పౌరుషము, రోషము నీకుంటే నువ్వు దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించు. దేవుని బిడ్డలు ఎలాంటి వారో తెలుసా? వీళ్ళకి ఏమాత్రం పౌరుషం ఉండదట. వీళ్ళకి ఏమాత్రము కూడా పట్టుదల అనేది ఉండదు. అంటే శరీర సంబంధమైన ఉండవు. ఈరోజు మనల్ని ఒకరు తిట్టారనుకో, రేపు వెళ్ళి మళ్ళీ వాళ్ళతోటే మాట్లాడతామంట. ఎందుకు?
మనకు అలాంటిది ఏమి ఉండదట. ఎన్ని తిట్టుకుంటే ఏంటి, ఎన్ని అంటే మనకేంటి, అవన్నీ వాళ్ళు తెలియక అంటున్నారు. మనమేది దాన్ని పట్టించుకోవాలా? మనం ఆత్మసంబంధం అదే దేవుడి కోసం వచ్చామనుకోండి, అది మన పౌరుషం. దేవుడి విషయాల దగ్గరికి వచ్చినప్పుడు నేను చచ్చైనా సస్తానేమో, కానీ దేవుణ్ణి మాత్రం వదలను నేను. అది నా భర్తే కానీ, నా భార్యే కానీ, నా కుటుంబమే కానీ, నా బంధువులే కానీ, అందరు నన్ను వదిలేసిన. సరే, నేను నర్సిపూడి వెళ్తే ఒక సిస్టర్ గారి ఇంటికి ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. సరే వెళ్ళానన్నమాట. ఆ సిస్టర్ గారు చెప్తున్నారు, ఇల్లు కట్టారు, ఇల్లు కట్టిన డెడికేషన్ చేయడానికి ఆ ఊరిలో ఉన్న తన బంధువులందరినీ పిలిచారట. వాళ్ళ కులం వాళ్ళందరినీ పిలిచారు వాళ్ళ బంధువులకి. వాళ్ళు అన్నారట, మరి మా కులవృత్తి ప్రకారంగా దేవతకి ముందు ఆ దేవుడికి మనం పండగ చేయాలా, ఆ దేవుడికి మాన్యం ఇవ్వాలా, మీరు ఒక బస్తా ధాన్యం ఆ దేవుడికి ఇస్తే అప్పుడు మేమందరం వస్తామని చెప్పారట. ఏలన్నారట, ఇదేంటి, మేమేమో ఇల్లు కట్టుకున్నాము, మేము క్రైస్తవులను మీకు తెలుసు కదా, మేము క్రైస్తవులను మీకు తెలిసినప్పుడు మళ్ళీ మీరు ఈ మాట అంటారేంటి, అది మేము చేయలేము, మేము చేయకూడదు కదా అన్నారట. అలాగైతేనే మీ ఇంటికి మేము వస్తాము, లేకపోతే రాను అన్నారట. ఆ రోజుల్లో 600 రూపాయలట ఆ బస్తా ధాన్యం. కొన్ని లక్షల ఖరీదు కట్టిన ఇల్లు 600 రూపాయలు పెట్టి ఒక బస్తా ధాన్యం కొనేసి ఇవ్వలేరు వాళ్ళు. వాళ్ళు అన్నారు, మేము అలా చేయకూడదు, మేము దేవుణ్ణి నమ్మిన వాళ్ళము, మేము అలా చెయ్యమన్నారట. మీరు అలా చేయను అంటే మీ ఇంటికి డెడికేషన్కి అంటే ప్రతిష్టకి ఎవ్వరూ రాము అన్నారట. అదేంటి, దానికి దీనికి లంకెడతారంటే, మరి మా కులంలో ఉన్న వృత్తి ఇది, అలాగైతేనే మేము చేస్తాం వచ్చామన్నారు. ఏలేమో చేయనన్నారు, వాళ్ళేమో రానన్నారు. మరి ఇప్పుడు డెడికేషన్ ఎలాగా? వాళ్ళు వస్తేనే డెడికేషన్ అవుద్దా? మన ఇల్లు మనం కట్టుకున్నాం, మన ఇంట్లో మనం దిగుతాం. సరే, సేవకుడు చెప్పారట, అన్న మా ఇంట్లో డెడికేషను ప్రార్థన ఆయన చెప్పాడట, పలానా రోజు ఉన్న విశ్వాసులతో డెడికేషన్ చేసుకున్నారు. ఎంతమంది వచ్చారని దాని అవసరం, వాళ్ళు ఇల్లు డెడికేషన్ అయ్యిందా లేదా? వాళ్ళు చెప్పారు, అన్న ఈ రోజు కూడా మా ఇల్లు కట్టి దరిదాపులో 3 సంవత్సరాలు అయిపోతుంది. ఈ ఊరిలో ఏ పెళ్లి జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా మమ్మల్ని ఎవ్వరూ పిలవరు, మేము ఎవ్వరింటికి వెళ్ళకూడదు. రెండవది, ఎవరైనా మా ఇంటికి వచ్చినా వాళ్ళ మీద కూడా వాళ్ళు తప్పు కడుతున్నారు, 3000 రూపాయలు తప్పు కడుతున్నారన్నమాట. ఎవరైనా మాతో మాట్లాడినా, మా ఇంటికి వచ్చినా, మా దాంట్లో ఏది పాలు పొందినా వాళ్ళ కులంలో నుంచి వెలివేసేస్తారట. ఒకవేళ అలా మా దగ్గరికి రావాలని ఎవరైనా రావాలనుకుంటే 3000 రూపాయలు వాళ్ళకి కట్టి, ఆ కులం వాళ్ళకి కట్టి అప్పుడు మా దగ్గరికి వచ్చారన్న. మనం మర్ది గారి పెళ్లి చేసాము, మా మర్ది గారి పెళ్ళికి కూడా మమ్మల్ని వెళ్ళలేదు, మా మర్ది గారి పెళ్ళికి మమ్మల్ని వెళ్ళలేదు. పిలిస్తే ఎక్కడ కులం వాళ్ళందరూ రాకుండా మానేస్తారో, ఎక్కడ మమ్మల్ని విలువేస్తారని భయపడ్డారు. అప్పుడు పెళ్లి చేసుకున్న కుర్రాడు పట్టుపట్టాడు. వాళ్ళు ముఖ్యమా, మన అన్నయ్య ముఖ్యమా? రేపు ఎవరు మనల్ని చూస్తారో, వాళ్ళు ఎవడైనా వచ్చి మనల్ని చూస్తాడా? లేదు అన్నయ్యలు వస్తేనే పెళ్లి చేసుకుంటే ఇలా చేసుకుని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ నాన్న 3000 రూపాయల కులంలకి ఆ తప్పు కట్టి అప్పుడు పెళ్ళికి మమ్మల్ని పిలిచేయడన్నా, మేము వెళ్ళాం పెళ్ళికి అన్నారు. వాళ్ళు అన్నారు, వాళ్ళకే అంత రోషం ఉంటే మరి దేవుణ్ణి నమ్ముకున్న మనకెంత ఉండాలంటావు? దేవుణ్ణి ఎరగని ఒక వాళ్ళకి అంత రోషంతో ఉన్నారంటే, దేవుణ్ణి నమ్మిన నీవు, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఆ దేవుడి కోసం ఇంకెంత పౌరుషంతో జీవించాలి. అదే చెప్తున్నాడు ఆయన, మీరు పౌరుషం కలిగిన వారై ఉండండి, బలవంతులై ఉండండి. నిజంగా యేసు ప్రభువుని అంగీకరించిన ఒక వ్యక్తి ఎలాగుంటాడు తెలుసా? శరీర సంబంధమైన రోషం కాదు, ఆత్మ సంబంధమైన రోషం ఉందా? నా దేవుడి కోసం ఎలాంటి దాన్నైనా నేను జయించగలుగుతాను, ఎంతమందిని నేను అనుకున్నా పర్లేదు, నా దేవుడి కోసం నేను బ్రతకడమే నా ఆశ. అది శరీర సంబంధించిన ఇశ్రాయేలు ప్రజలకే వాళ్ళంత పోటీ పడి అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఎన్ని యుద్ధాలు చేసినా ఆ దేవుడికి ఒక మందిరాన్ని కట్టాలని అంత పోరాటం చేస్తున్నారే, శరీర సంబంధమైన మందిరం కోసమే. ఆత్మీయంగా రక్షించబడ్డాం, ఆత్మ సంబంధమైన దేవుని ప్రజలం, మనమెంత దేవుడి కోసం పౌరుషం కలిగి బ్రతకాల? మనకుందా పౌరుషం? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు దేనికి పిలువబడ్డారు, ఎందుకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, అసలు మీరు ఏం చేస్తున్నారు? మీ పిలుపును, మీ ఏర్పాటును ఎప్పుడైనా నిశ్చయం చేసుకున్నారా? నీ పిలుపు ఏంటి? ఎందుకు పిలిచాను నేను నిన్ను ఏం చేయమని కోరాను?
ఇది నువ్వు చేయకుండా ఎలా నా రాజ్యంలోకి వస్తావు నువ్వు? అందుకని అంటున్నాడు, ఆ దేవుని రాజ్యము కొరకు నీవు నేను కూడా పోరాటం చేయవలసిన వారు. ఆ దేవుని రాజ్యం కొరకు మనం బ్రతకవలసిన వారు, ఆ దేవుడి కోసం జీవించవలసిన వారు. అందుకే దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు. ఆయన అంటున్నాడు, సహోదరులారా, దేవుడు ఎందుకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడో తెలుసా? మీరు ఎలాగూ బ్రతకాలని అంటున్నాడు ఆయన. చివరిగా మీకు ఈ మాట చూపించి నేను ముగిస్తాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయండి. 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని. సరే, తన రాజ్యమునకును తన మహిమకును మీరు పిలువబడినట్లుగా, అంటే తగినట్లుగా మీరు నడుచుకోనాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన రాజ్యమునకును మహిమకును తగినట్లుగా నడుచుకోనాలని దేవుడు పిలిచాడట. అలాగున్నామా? ఆయన కోసం మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఎప్పుడు నా ఇష్టం, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇలాగ ఉండాలి, నేను అలాగ ఉండాలి, ఎప్పుడు నీ ఇష్టమే. అంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నీకు దేవుడు అన్నీ చెయ్యాలా. కానీ నిన్నెందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయాన్ని నువ్వు తెలుసుకున్నావా? అందుకే ఈరోజు అంటున్నాడు, స్తెఫనుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో స్తెఫను ఎరిగాడు. ఎరిగి ఎంతమంది ముందైనా సరే స్తెఫను ధైర్యంగా తన సాక్ష్యాన్ని చెప్పాడు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, దేవుడు నన్ను ఏ పని కొరకైతే పిలిచాడో, నన్ను ఏం చేయమని కోరాడో అది నేను చేయడానికి వెనకాడను. నేను చచ్చైనా చచ్చిపోతానేమో కానీ దానికి నేను వెనకాడను. తెలుసు స్తెఫనుకి తెలుసు. ఎందుకో తెలుసా? దేవుని కోసం నిలబడిన వాడిని ఎవరిని బ్రతకనివ్వలేదు, చంపేస్తారు. అందులో యేసుప్రభుని చంపేశారు. రెండవ హతసాక్షి ఈ స్తెఫనే, రెండవ హతసాక్షి. క్రొత్త నిబంధన గ్రంథంలో స్తెఫను రెండవ హతసాక్షిగా చేయబడ్డాడు. ఒకవేళ యేసుప్రభుని తీసివేస్తే మొట్టమొదట హతసాక్షి క్రొత్త నిబంధనలో స్తెఫనే మొదట హతసాక్షి. దేవుని కొరకు చచ్చిపోతానని తెలుసున్నప్పటికీ కూడా ఆయన భయపడలేదు. నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? వీళ్ళందరి ఎదుట నేను దేవుడికి సాక్ష్యం ఇవ్వడం కొరకే దేవుడు నన్ను పిలిచాడు. మీరు నన్ను ఏం చేసినా పర్లేదు, మీరేం చేసినా పర్లేదు, ఎందుకంటే మీరేమీ సామాన్యులు కారు. మేము నమ్మిన మా బోధకుడిని, మా యేసుప్రభుని మీరు చంపేశారు. మమ్మల్ని ఏమైనా మీరు బ్రతకనిస్తారా? కానీ మీరు బ్రతకనివ్వకపోయినా పర్లేదు, దాని గురించి మాత్రం నేను వెనకాడను, దాని గురించి చెప్తాను. అందుకనే స్తెఫను వారి మధ్య నిలబడి ధైర్యంగా వారికి చెప్పాడు. అందుకనే ఈ ఆది అపోస్తులు కూడా ఆ 7గురిని ఏర్పరచుకున్నప్పుడు ఈ లక్షణాలను చూశారు. వాడు నమ్మకమైన వాడై ఉండాలి, వాడు మంచి సాక్ష్యం కలిగిన వాడై ఉండాలి, మంచి విశ్వాసము కలిగిన వాడై ఉండాలి, జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండుకున్నవాడై ఉండాలి. అలాంటి వారినే వారు ఇశ్రాయేలు ప్రజలు పంచిపెట్టే పనికి వారిని నియమించారు. ఆ పనికి దేనికైతే నియమించబడ్డారో వీళ్ళు నమ్మకమైన వారు. అందుకని స్తెఫను ఏ పని కొరకైతే దేవుడు అతను ఏర్పరచుకున్నాడో ఆ పని కొరకు తన జీవితాన్నే త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రభువా, నీకోసం నేను చావైనా చస్తానేమో కానీ నేను వెనక్కి మాత్రం తిరగను. వీళ్ళు ఏమనుకున్నా నన్ను పర్లేదు, అది నా పిలుపు, నన్ను అందుకు పిలిచావు. ఈ ప్రజలందరికీ నిన్ను గురించి నేను తెలియచెప్పాలని. తెలియని వాళ్ళు కాదు, వీళ్ళందరికీ తెలుసు, కానీ వీళ్ళు దాన్ని తృణీకరిస్తున్నారు. వాళ్ళకి నేను ధైర్యంగా చెప్తాను, వాళ్ళు నన్ను ఏమనుకున్నా పర్లేదు. అనుకోవడమే కాదు, స్తెఫను చంపేయడానికి కూడా వెనుకాడలేదు వాళ్ళు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాను? నీ పిలుపు ఏంటి? నీ ఏర్పాటు ఏంటి? ఎప్పుడైనా గుర్తించావా?
నన్ను నమ్ముకున్నానని ఎప్పుడు నా నుండి నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు, కానీ నేను నిన్ను ఏర్పరచుకున్న సంగతి నువ్వు మర్చిపోయావు. నువ్వు నన్ను నువ్వు నన్ను నమ్ముకోవడం కాదు, నేనే నిన్ను ఏర్పరచుకున్నాను, నేనే నిన్ను పిలిచాను, నేనే నిన్ను ఈ లోకం నుంచి వేరు చేశాను. మరి నా కోసం నువ్వేం చేస్తున్నావు? నా కోసం నువ్వేం చేస్తున్నావు? ఇది ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న. స్తెఫనుని నేను ఏర్పరచుకున్నాను, నా కొరకు తన ప్రాణాలైనా ఇవ్వడానికి తెగించాడు. తన ఇష్టం చేయడానికి ఇష్టపడలేదు, నా ఇష్ట ప్రకారంగా తను చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను పిలిచాను. ఏ పని కొరకు నిన్ను పిలిచాను? ఒక విశ్వాసగా నిన్ను పిలిచుంటే ఒక విశ్వాసగా నువ్వు నా పని చేయగలుగుతున్నావా? ఒక విశ్వాసగా జీవిస్తున్నావా? నా కొరకు నమ్మకంగా నా కొరకు బ్రతకగలుగుతున్నావా? ఏ రోజు దేవుడు అడుగుతున్న ప్రశ్నది. ఒక విశ్వాసగా రక్షించబడి ఉంటే ఒక విశ్వాసగా నువ్వు చేయవలసిన పని ఏంటో గుర్తించు. అలాగ నువ్వు గుర్తించకుండా నువ్వు దేవుని కోసం ఎలా బ్రతకగలవు? కాబట్టి రాత్రికాల సమయంలో మన పిలుపును మన ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అది నువ్వు నేను తెలుసుకోగలిగితే నిజంగా ఆ పనిని మనం చేయగలుగుతాం. అది తెలుసుకోలేనంతసేపు కూడా ఆ పని మనం సంపూర్తి చేయలేమండి. అది తెలుసుకోవాలి మొదట. కాబట్టి అది తెలుసుకోవాలి అంటే నువ్వు దేవుడి దగ్గర కనిపెట్టు. ప్రభువా, నన్ను ఎందుకు రక్షించావు? నన్ను ఎందుకు నీ బిడ్డగా చేసుకున్నావు? నా నుండి నువ్వేం చేయాలని కోరుతున్నావు? అది నాకు చెప్పు. నీ ఇంట్లో నేను ఎలాగ ఉపయోగపడాలి? నీ ఇంట్లో నేనేం చేయాలి? నీ పరిచర్యలో నేను ఏ రీతిగా సహకరించాలి? నీ రాజ్యములో నేను ఎలాగ పాటుపడాలి? రాజ్య విస్తరణ కొరకు నన్ను సిద్ధపరచు అని ప్రభువును మనం అడగగలిగితే దేవుడు తప్పక తను ఏం చేయాలనుకుంటున్నాడో, మన ద్వారా ఆయన ఏం చేయించాలనుకుంటున్నాడో వాటన్నిటినీ తెలియచేయగలిగిన వాడు. ఆ రీతిగా తెలుసుకొని ఆయన పనిలో, ఆయన రాజ్య విస్తరణలో నీవు నేను కూడా ముందు కొనసాగుదాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పఠనంగా మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. ప్రభువా, ఈ రాత్రి మా పిలుపును మా ఏర్పాటును నిశ్చయం చేసుకునుడని మరొకసారి జ్ఞాపకం చేసినావు. ఆనాడు స్తెఫనుని అపోస్తుల ద్వారా ఏర్పరిచి ఆ పని కొరకే వారిని దేవా నియమించినప్పుడు ఆ పనిలో నమ్మకంగా నీ పనిని చేసి ప్రభువా, వారు ఎంత నమ్మకంగా నీ కొరకు సాక్షులుగా జీవించినారో ఈ రాత్రి మరొకసారి జ్ఞాపకం చేసినారు. మా వంతులో కూడా మేము దేని కొరకైతే పిలువబడ్డామో, మేమేం చేయాలని మీరు కోరుతున్నారో ఆ రీతిగా ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా, ఒక పరిచారకుడిగా, పరిచారకురాలుగా మేము ఎలాగ ఉండాలి, ఏం చేయాలని తెలియజేశారు దేవా. అది మేము తెలుసుకొని దేవా, కాలవ్యాపన చేయకుండా నీ కొరకై జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. శరీర సంబంధమైన యూదులైన వారికే అంత రోషం ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన రక్షించబడిన మేము ఇంకెంత రోషము కలిగి ఉండాలో మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. అలాగా మా పిలుపును మా ఏర్పాటును నిశ్చయం చేసుకొని మేము దేని కొరకైతే పిలువబడ్డామో దాని కొరకే జీవించేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ఈ రాత్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి అవసరతలు తీర్చండి ప్రభు. వారిని ఆత్మీయంగా బలపరచండి దేవా. నీ కొరకే పౌరుషం కలిగిన వారిగా, నీ కొరకే బలవంతులుగా ఉండడానికి, వారి చెయ్యి కార్యములను నీవు ప్రేమతో మీ కొరకు చేయడానికి వారిని సిద్ధపరచండి తండ్రి. నన్ను మమ్మల్ని సిద్ధపరచండి, కాపాడండి. అలాగే తండ్రి, బలహీనంగా ఉన్న మా ప్రియుని కనికరించండి. వారికి మీ పునరుద్ధాన శక్తిని దయచేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ రాత్రి మీ దాసుడు సువన్రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, సోదరు సుజాత గారిని, అలాగే తండ్రి సోదరు రూతి గారిని, బిడ్డ వసంతాను ఇలా కనికరించండి. అనారోగ్యంతో ఉన్న మా ప్రియులను మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, మరోసారి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు.
వారిని వారి కుటుంబాలని కూడా ఆత్మీయంగాను భౌతికంగాను వారిని మీరే సిద్ధపరిచి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చి భూమి మీద ఉన్నంతకాలము నమ్మకంగా నీ కొరకు మేము జీవించి దేవా నీ పరిచర్య నీ రాజ్య విస్తరణ కొరకే మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ తిరిగి నీ ప్రజలు వారి గృహాలకు వెళ్ళి ఉంటున్నారు. క్షేమంగా చేరేంతవరకు మీ కాపుదలు అనుగ్రహించమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమీదటి నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్.